ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం చూసిన వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే ఇది చంద్రబాబు కేబినెట్ ప్రమాణ కార్యక్రమమా లేదంటే మెగాస్టార్ సినిమా ఈవెంటా అని టీడీపీ లీడర్లు కార్యకర్తలు నందమూరి ఫ్యాన్స్ సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారట. జగన్ హయాంలో ఎన్నో కష్టాలు పడి జైలుకెళ్లి ఇబ్బందులు పడి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని మళ్లీ చేపట్టారు. ఆయనతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది. ఈ ఈవెంట్ కి తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు నందమూరి ఫ్యాన్స్ భారీగానే హాజరయ్యారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టడంతో మెగాస్టార్ పవర్ స్టార్ అభిమానులు జన సైనికులు కూడా అటెండ్ అయ్యారు. కానీ ఈ మొత్తం ఈవెంట్ లో హైలైట్ గా నిలిచింది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రమే. చిరంజీవి స్టేజ్ పైకి వచ్చినప్పటి నుంచి పవన్ ప్రమాణం చేయడం, మోడీ వాళ్ళిద్దరి చేతులు పట్టుకోవడం దాకా అంతా మెగా ఈవెంట్ లాగా నడిచిపోయిందని తెలుగు తమ్ముళ్లు బాధపడిపోతున్నారు. ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం తర్వాత స్టేజ్ మీద మెగా సందడి మొదలైంది. పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే స్టేజ్ ముందు అభిమానులు కేకలతో హోరెత్తించారు. ప్రమాణం తర్వాత పవన్ మోదీ బాబు గవర్నర్ దగ్గరికి వెళ్లి అభివాదం చేయడం, చేతులు కలపడం, స్టేజ్ లో చివరిలో కూర్చున్న ప్రముఖులను విష్ చేసి రావడం వరకు మెగా హంగామా నడిచింది. చిరంజీవి కాళ్లకు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదే దండం పెట్టారు. లైవ్ టెలికాస్ట్ ఇస్తున్న ఛానల్స్ ఇదంతా కవర్ చేస్తూనే ఉన్నాయి. ఓవైపు లోకేష్ మంత్రిగా ప్రమాణం చేయడానికి పోడియం దగ్గరకు చేరుకునేదాకా కూడా ఆ సీన్ ని చూపించలేకపోయాయి. అంటే లోకేష్ కంటే పవన్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడంతో టీడీపీ నేతలు చిన్నబుచ్చుకున్నారట. మంత్రులందరి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయ్యా ప్రధాని మోడీ చేసిన మరో పనితో టీడీపీ శ్రేణులు షాక్ అయ్యాయి. చంద్రబాబు మోడీతో మాట్లాడుతుండగానే మా అన్నయ్యను పలకరించాలి రండి అంటూ మోడీ చెవిలో గుసగుసగా చెప్పాడు పవన్. దాంతో పవన్ ను లాక్కుని వెళ్లిన మోడీ అక్కడ చిరంజీవి పవన్ కళ్యాణ్ తో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడారు. ఇద్దరు చేతులు పైకెత్తి సభలో పాల్గొన్న జనానికి అభివాదం చేశారు. అన్నాదమ్ములిద్దరి చేతుల్ని మోడీ చాలాసేపు అలాగే పట్టుకుని మాట్లాడడం మెగా ఫ్యాన్స్ తో పాటు జన సైనికులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే పవన్ ని లాక్కుని మోడీ వెళ్లిన సందర్భంలో వాళ్ల వెనకే చంద్రబాబు వస్తున్నా ఆయన మాత్రం ఆ ఇద్దరు పట్టించుకోలేదు. మెగా పవర్ స్టార్స్ చేతుల్ని మోడీ పైకెత్తినప్పుడు చంద్రబాబు వాళ్ల వెనకే ఉన్న ముగ్గురు బాబును లైట్ తీసుకున్నారు. అంతకుముందు మెగా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి విజయవాడకు వచ్చింది. నారా నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమం చూడడానికి హాజరైనప్పటికీ అంత ప్రియారిటీ దక్కలేదన్న టాక్ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. లోకేష్ ని కాదు నటసింహం బాలయ్య బాబును కూడా స్టేజ్ మీద లైట్ తీసుకోవడం నందమూరి అభిమానులను హర్ట్ చేసింది. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కలేదు. అలాగే స్టేజ్ మీద ఆయన్ని పట్టించుకున్న వాళ్లే లేరు. మోడీ కూడా పవన్ చిరంజీవికి ఇచ్చిన ప్రియారిటీ బాలకృష్ణకు ఇవ్వకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ బాధపడ్డారు. పాపం బాలయ్య బాబే స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ గెస్టులందరినీ పలకరించారు. మొత్తానికి స్టేజ్ ని మోడీ పవన్ కళ్యాణ్ చిరంజీవి బాగా వాడేసుకున్నారని టీడీపీ వర్గాలు తెగ బాధపడిపోతున్నాయి. 2014లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆయనకంత సీన్ లేదు, మేమే సొంతంగా అధికారంలోకి వచ్చామన్న ఫీలింగ్ టీడీపీ లీడర్లలో కనిపించేది. కానీ ఈసారి టీడీపీ అండ్ కూటమి పవర్లోకి రావడానికి పవర్ స్టార్ మేనియా ఖచ్చితంగా ఉపయోగపడింది. ఆ విషయం చంద్రబాబు లోకేష్ కూడా ఒప్పుకున్నారు. కానీ ప్రమాణం స్టేజ్ ని మెగా ఫ్యామిలీ కబ్జా చేయడం చూస్తుంటే రాబోయే 5 ఏళ్ల పాలనలోనూ ఇదే డామినేషన్ చూపిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు.